శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల 15వ తేదీ ఆదివారం, అంటే మార్గశీర్ష మాస శుక్లపక్ష పౌర్ణమి 15వ తేదీ నుండి డిసెంబర్ నెల 21వ తేదీ మార్గశీర్ష మాస కృష్ణపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలైన అంశాలను సమగ్రంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. వృషభంలో ఈ ఆదివారము చంద్ర గురువుల యొక్క యుతి, అంటే గురుచంద్ర యోగం అనేటువంటిది మేషరాశి మన వృషభ రాశిలో చాలా అద్భుతంగా ఉంది. చంద్రుడు వృషభంలో, మిథునంలో, కర్కాటకంలో ఈ వారమంతా కూడా సంచారం చేయబోతూ చక్కగా 21వ తేదీ వరకు చంద్రుడు సింహరాశిలోకి అడుగు పెడతాడు. ఇక కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, అలాగే మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, ఈ మిగతా గ్రహములన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉన్నాయి. పెద్దగా ఈ వారంలో మారేటువంటి గ్రహ సంచారం కూడా ఏమీ లేదు. రవి అంటే ముఖ్యంగా ఈ 15వ తేదీ వృశ్చికంలో ఉన్నటువంటి రవి ఈసారి 16వ తేదీ నాడు ధనుస్సులోకి మారుతాడు. ధనుర్మాసం అనేది కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వారం మారేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే ఒక రవి మాత్రమే మారుతూ ఉన్నాడు. ధనుర్మాస ఆరంభం 15వ తేదీ రాత్రి 10:05 ధనుస్సంక్రమణం. కాబట్టి 16వ తేదీ నుంచి ధనుర్మాస ఆరంభం ఈ వారంలోనే జరగబోతూ ఉన్నది. అలాగే 17వ తేదీ త్రిపుష్కర యోగము, మంచి దేవతా కార్యములకు అనుకూలమైనటువంటి సమయము. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు త్రిపుష్కర కాలం అనేటువంటిది ఉన్నది. ఇక 21వ తేదీ విశేషమైనటువంటి రోజు, ఇక్కడ మకరాయనము అని చెప్పవచ్చు. అయన ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలము అనేటువంటిది కూడా చెప్తారు. కాబట్టి ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారము, ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం కనుక వార ఫలితాల విషయానికి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మొట్టమొదలు ఈ వారం ఎలా ఉండబోతోంది అనేది చెప్పుకుందాము. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా బుధుడు, గురువు, శని, కేతువులు దాదాపు శుభంగానే ఉన్నారు. రవి ఈ 16వ తేదీ నుంచి అర్ధశుభుడిగా కొంత ఫలితాలను నిర్ధారణ చేయబోతూ ఉన్నాడు. మేషరాశి వారికి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ కూడా లేదు. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి కాలము ఈ వారం కూడా ఉన్నది. అంటే ప్రణాళికాబద్ధంగా పని చేసుకోవడం, గృహంలో మార్పు చేర్పులకు ఇది చాలా వరకు కూడా సరి అయినటువంటి సమయము. రాజకీయ నాయకులకు కొంత వార ఆరంభంలోనే కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో పనిచేస్తే సక్సెస్ అనేటువంటిది మీ వెంట ఉంటుంది. చాలా వరకు కూడా మనోధైర్యం అనేటువంటిది అవసరమవుతుంది. ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది. ఆత్మీయులు ఆదరిస్తారు. సమాజంలో చాలా మంచి గుర్తింపును కూడా పొందుతారు. నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులకు ఈ వార ఆరంభంలోనే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు అనేటువంటివి కూడా అయినప్పటికీ కూడా రాబడి అనేటువంటిది కూడా విశేషంగా ఉంది.
ముఖ్యంగా ఈ గురు శుక్రవారాల్లో ఆకస్మికమైన ధనలాభానికి మేషరాశి వారికి అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది. అనుకున్న పనులు కొన్ని ఆలస్యంగా అయినప్పటికీ కూడా దాదాపుగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కలిసొచ్చేటువంటి సమయమే. స్థిరచరాస్తుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది, శుభకార్యములకు సంబంధించి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఇంట్లో వివాహాది శుభకార్యములు అనేటువంటివి కూడా సిద్ధమవుతాయి. పెళ్లి చూపులు కావచ్చు, పెళ్లిళ్ళు చేయటం కావచ్చు, ఆ స్త్రీ పురుషులకు ఈ వారం చాలా యోగదాయకంగానే ఉంది. వ్యవసాయదారులు కొంత శ్రమ పడితే మంచి రాబడి కూడా ఉంటుంది. మొత్తానికి మేషరాశి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఈ వారం అంతా కూడా యోగదాయకమైనటువంటి సమయము. అందులో ఎతికించిది కూడా సందేహం అనేటువంటిది లేదు. తీర్థయాత్రలు చేస్తారు, సంతానపరంగా కూడా అభివృద్ధిగానే ఉంటుంది. మేషరాశి వారికి కొంత పరిహార విషయానికి వచ్చినట్లయితే కనకధారా స్తోత్ర పారాయణం కావచ్చు, లేకపోతే విశేషమైనటువంటి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఈ రెండు పారాయణాలు ప్రతిరోజు చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ప్రతిరోజు పక్షులకు బియ్యపు గింజలు ఆహారంగా పెట్టండి, సరిపోతుంది, మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కుజుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలైతే శుభంగానే ఉన్నాయి. కొంత గురువు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి రాశిలోనే గురుచంద్ర సంయోగం అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. చాలా వరకు అద్భుతమైనటువంటి సమయము. ఈ ఆది, సోమ, మంగళవారాల్లో వృషభ రాశి వారు ఏ కార్యక్రమములు మొదలుపెట్టినప్పటికీ కూడా సక్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉండే ఆస్కారం కూడా ఉంది. పదవీ యోగ ప్రాప్తి రాజకీయ నాయకులకు ఈ వారం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు కోరుకున్నట్టుగానే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటారు. వ్యాపారపరంగా వ్యాపారం బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తూ అవరోధాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఊహించని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రుణ సమస్యలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. నిద్రలేమి అనేటువంటిది మాత్రం కొంత వృషభ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లులు వసూళ్లు కొంత ఆలస్యం కావచ్చు. శుభ కార్యక్రమాలు ఏవైతే తలపెట్టి ఉన్నారో అవి నిర్విఘ్నంగానే కొనసాగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాదులు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయాలు ఖచ్చితంగా కూడా పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు మొదలైనటువంటివి స్త్రీలైతే కొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత మొదలుపెట్టి పూర్తి చేసుకుంటే బాగుంటుంది. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అద్దె ఇల్లు మారేటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఊహించని ఖర్చులు వచ్చినప్పటికీ సమయానికి తగిన రాబడి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు కొంత బాగానే ఉంటుంది. అలాగే బంగారం, రత్నాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృద్ధ రాజకీయ నాయకులకు కూడా కొంత పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలగబోతోంది. కొంత శని ఆదివారాల్లో మాత్రము ధన వ్యయం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారు కూడా ఈ వారము కాలభైరవ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కొంత సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల ఇంకా మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడిగా ఉన్నాడు. మిథున రాశి వారికి చాలా
విశేషమైన యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పట్టుదలతో అనేక విజయాలు సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అశ్రద్ధ పెట్టవద్దు. అంటే నిర్లక్ష్యము ఇవి మీ వెంట ఉండనే ఉంటాయి. తర్వాత బద్ధకము, కొన్ని వీటిని ఎంత విడిచిపెట్టుకుంటే అంత బాగుంటుంది. మిథున రాశి వారికి ఈ పని తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఎందుకులే అని ఈ దాటివేతలు అధికంగా ఉంటాయి. ముందు దాని నుంచి ముందు బయటపడేటువంటి ప్రయత్నం కూడా చేయండి. పట్టుదల కొన్ని విషయాలలో పెట్టుకోవడం మంచిది. ముఖ్య విషయాలలో శ్రద్ధ అవసరం. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చుకోండి. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా కూడా స్వీకరించండి. బంధువుల నుంచి కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు అందుతాయి. కోర్టు వ్యవహారాదులు కూడా మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. కొంత ఆరోగ్యపరంగా ఔషధములు వాడవలసి వస్తుంది. ఈ వారం కూడా అభివృద్ధితో కూడినటువంటి స్థానచలనం అనేటువంటిది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగపరంగా కూడా ప్రశంసలు అందుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అప్పుల వసూళ్లలో నైపుణ్యాన్ని చూపిస్తారు. కొంత దూర బంధువులకు సహాయం కూడా చేస్తారు. ప్రతి విషయంలో కూడా అనుమానాలు పెట్టుకోకుండా కొంత ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నరఘోష విపరీతంగా ఉంది, దానికి కొంత నివారణ చేసుకుంటూ ఉండండి. పొద్దున్నే సూర్యోదయంకు లేచి మంగళవారం నాడు కొన్ని పెసర్లు మీ మించి మీరు ఇలా తిప్పుకొని డాబా మీద పెట్టండి. వారిని పక్షులు తినటం వల్ల నరఘోష పోవచ్చు. రెండవది, ప్రతిరోజు సాయంత్రం శివ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ దీపారాధన చేయండి. ప్రతిరోజు సంధ్యా సమయంలో కనకధారా స్తోత్ర పారాయణం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చేయటం వల్ల కూడా కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, రాహువు, కేతువు 3 గ్రహాలు కూడా కొంత శుభంగానే ఉన్నాయి. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న కుజుడు, తృతీయ కేతువు, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానంలో 6వ స్థానంలో ధనుస్సులో రవి 16వ తేదీ నుంచి కూడా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రవి కొంత శుభమైనటువంటి యోగాలను కూడా ఇవ్వవచ్చు. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి ఈ వార ఆరంభంలోనే కొంత కనిపిస్తూ ఉన్నది. విజయావకాశాలు ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా జీవితంలో మెరుగైన ఫలితాలు కూడా సాధిస్తారు. ఒకటేంటంటే మీ శాంతమే మీకు రక్ష. తెలివితేటలతో వ్యాపారాన్ని చక్కగా డెవలప్ చేసుకుంటారు. అలాగే ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి చికాకులు కూడా తొలగిపోతాయి. స్థిరాస్తి సంబంధమైన వివాదాల్లో పరిష్కారం అనేటువంటిది కూడా దొరుకుతుంది. ఉద్యోగుల విధుల్లో ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలను అందరి ముందు కూడా చర్చించడం అనేటువంటిది మంచిది కాదు. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే ఆస్కారం కూడా ఉంది. అప్పుల వసూళ్లలో నైపుణ్యాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు కూడా మీకు లాభాలను చేయవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గృహ సంబంధమైనటువంటి యోగాలు అనేటువంటివి అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారు లక్ష్మీనారాయణ కవచం, లక్ష్మీనారాయణ హృదయముతో పాటుగా ప్రతిరోజు శని సంబంధమైన ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు పారాయణం చేస్తే సరిపోతుంది. శనైశ్చర ధ్యానం మీకు చాలా వరకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజున శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణస్వామికి వెన్నను నైవేద్యంగా పెట్టండి. నల్ల కుక్కలకు ప్రతిరోజు కూడా ఆహారంగా పెడితే కూడా కొంత మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా కొంత గ్రహ సంచార రీత్యా రవి 16వ తేదీ నుంచి అర్ధశుభుడు. కొంత గ్రహస్థితి కూడా ఈ 16వ తేదీ తరువాత
కొంత వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి సింహరాశి వారు ఈ వారం అంతా కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరికైనా మాట ఇవ్వటం కానీ మొదలైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా తొందరపాటు నిర్ణయాలు, ఉన్న ఉద్యోగాన్ని మానేసి కొత్త ఉద్యోగం చూసుకుంటాము అన్న గొప్పలకు మాత్రం పోకండి. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో గతంలో అవన్నీ కూడా మీకు విజయవంతంగా పూర్తవుతాయి. భవిష్యత్తు దృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. మీ చొరవ వల్ల కొందరు లాభపడతారు. పెట్టుబడుల విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచనలు చేయండి. పట్టుదలతో కొన్ని సమస్యలు తీర్చుకుంటారు, కానీ కొంత వెనుకబాటుతనం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచన కూడా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారపరంగా విస్తరణలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా హోదా అనేటువంటిది కూడా లభిస్తుంది. కొంత నిరుద్యోగులకు ఉపాధి కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కొంత సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ కూడా ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. మనశ్శాంతి మాత్రం ఉండదు. ఎప్పుడు ఏదో జరుగుతుంది అన్న ఒక భయం అయితే వెంటాడుతూ ఉంటుంది. అటువంటి భయాల నుంచి బయటపడటానికి ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం అనేటువంటిది సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది సింహరాశి వారికి. అలాగే ప్రతిరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, శని చాలా యోగదాయకంగా ఉన్నారు. కన్యారాశి వారికి తృతీయ బుధుడు, చతుర్థ రవి, పంచమ శుక్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్న రాహువు, అష్టమ భాగ్యంలో ఉన్నటువంటి గురువు, చంద్రుడు. ఈ ఆది సోమవారాలు అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టయోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా జీవితంలో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. జర్నలిజంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలతో మనోవికాసం కలుగుతుంది. ఉచిత సలహాలను చెప్పేటువంటి వారిని దూరంగా పెట్టండి. దూరపు బంధుమిత్రులు చాలా వరకు కూడా మీకు దగ్గరవుతారు. కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో గతం కంటే కూడా మెరుగ్గానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న గందరగోళం అనేటువంటిది కూడా తొలగిపోతుంది. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు కూడా అందుతాయి. మాతృవర్గపు బంధువులతో విరోధాలు అనేటువంటివి పెట్టుకోవద్దు. భార్యా తరపు బంధువులతో కూడా కొంత సంతోషంగా మాట్లాడితే ఇంట్లో ప్రశాంతత కూడా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెడితే బాగుంటుంది. ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో గత వారంవి అవి ఈ వారం కూడా పూర్తి కావచ్చు. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చొరవ చూపిస్తారు. అలాగే కొంత గురు శుక్రవారాల్లో చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిగతా విషయాల్లో కన్యారాశి వారికి యోగదాయకంగానే ఉండబోతోంది. కన్యారాశి వారు ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా ప్రతిరోజు చేయడంతో పాటుగా శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు కూడా హనుమాన్ చాలీస రోజు 9 సార్లు పారాయణం చేసి హనుమంతుడికి రోజు 5 అరటి పండ్లు నైవేద్యం పెడితే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కొంత బుధుడు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ బుధుడు, తృతీయ రవి, చతుర్థ శుక్రుడు, పంచమ శని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ అష్టమంలో ఉన్నటువంటి గురువు కొంత ఫలితాలను తారుమారు చేయవచ్చు.
ఎందుకంటే వ్యూహాత్మకంగా ఆలోచనలు పైకి వెళ్తాయి. అలాగే అవసరాలకు తగిన డబ్బైతే మీకు అందుతుంది. గతంలో ఆరంభించిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి. అవరోధాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో పనిచేయండి, వెనుకడుగు వేయకండి. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినప్పటికీ కూడా మనోబలంతో ఆ ప్రయత్నాలను తిప్పిపడతారు. విద్యార్థులకు విదేశీ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఆర్థిక నష్టము రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. కొనుగోళ్ల విషయంలో కూడా చాలా శ్రద్ధ అవసరము. అలాగే ఇంతకాలం పడిన శ్రమ విద్యార్థులకు ఫలించవచ్చు. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా ఈ వారంలో మీకు గ్రహిస్తారు. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో ప్రశంసలు కూడా పొందుతారు. ఇల్లు కొంత సందడిగా ఉత్సాహవంతంగా ఉంటుంది. సంతాన విషయంలో కూడా అభివృద్ధి కలుగుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా సిద్ధమయ్యే ఆస్కారం కూడా ఈ వారాంతంలో కూడా ఉంది. తులారాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా పేదవారికి అటుకులు దానం చేయండి. తద్వారా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి. రవి, బుధులు కొంత శుభంగానే ఉన్నారు. వృశ్చిక రాశి వారికి గతంలో మనం చెప్పుకున్నట్టుగానే ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. ఎందుకంటే రవి కూడా 16వ తేదీ మారుతున్నాడు, ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు మాత్రం వృశ్చికంలోనే ఉన్నాడు. తృతీయ శుక్రుడు, చతుర్థ శని, పంచమ రాహువు, సప్తమ గురువు, భాగ్య కుజుడు కొంత మంచి ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. మనోబలంతో పనులు ఆరంభం చేస్తే ఇబ్బంది లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. దేని గురించి లోతుగా ఆలోచించకండి. కర్తవ్య నిర్వహణలో పేరు తెచ్చుకుంటారు. అలాగే కొంత రుణ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తేలిగ్గా వాటిని అధిగమిస్తారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభాలు పొందుతారు. అధిక శ్రమ వల్ల, తిప్పటం వల్ల కొంత ఆరోగ్యం అనేటువంటిది మందగించవచ్చు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు చాలా అనుకూలంగానే ఉంటాయి. సంగీత, వాయిద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఆరోగ్యము మెరుగుపరుచుకోవటానికి కొంత నడక మొదలైనటువంటివి కూడా అలవాటు చేసుకోండి. వ్యాపారంలో స్వయం కృషి అనేటువంటిది కూడా మీకు చాలా వరకు కూడా అవసరమవుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు వారాంతంలో కూడా దక్కవచ్చు. కొంత ధన వ్యయ సూచన కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి ధనం అయితే మీకు తప్పకుండా అందుతుంది. తద్వారా కార్యక్రమాలన్నీ కూడా నిరాటంకంగా పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే బుధవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్రుడు, శని ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నారు. రవి ఈ 16వ తేదీ నుండి కూడా అర్ధశుభుడు. ధనుస్సు రాశి వారికి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ సోమ మంగళవారాల్లో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉండబోతోంది. జీవిత భాగస్వామి ద్వారా లాభాలు అనేటువంటివి కలుగుతాయి. రుణ నివృత్తి, కుటుంబ సౌఖ్యము మొదలైనటువంటివి కలుగుతాయి. కోర్టు వ్యవహారాలు మధ్యమంగా ఉంటాయి. ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా పని చేసుకోవచ్చు. స్త్రీ సౌఖ్యము, మిత్రుల సహకారము, దాన ధర్మాలు చేయటం మొదలైనవి దృష్టి పెట్టండి. భూగృహ వాహన విషయాల్లో కూడా కొంత చికాకులు పెరగవచ్చు.
కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారు విశేషంగా రాణిస్తారు. శ్రమాధిక్యతతో వారం మొదలైనప్పటికీ కూడా వారాంతంలో షేర్లు మొదలైనటువంటి విషయాల్లో లాభాలైతే పొందుతారు. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ దూరమవుతాయి. ఉద్యోగపరంగా ఆత్మీయుల మధ్య అపోహాలు తొలగిపోతాయి. నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సంతాన విషయంలో కూడా అభివృద్ధిగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశావహ దృక్పథం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, చంద్రశేఖర అష్టకము, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణాదులతో పాటు ప్రతిరోజు శివాలయ దర్శనం తప్పకుండా చేసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. రవి కొంత అనుకూలంగా ఉన్నాడు. మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శని, తృతీయ రాహువు, పంచమ గురువు కొంత గ్రహ సంచార రీత్యా ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఉద్యోగపరంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శుభ ఫలితాలైతే ఉన్నాయి. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా గుర్తింపును పొందుతారు. వ్యాపారపరంగా అవరోధాలు ఉన్నప్పటికీ కూడా తేలిగ్గా అధిగమిస్తారు. నూతన ప్రయాణాలకు బుధ, గురు, శుక్రవారాలు కూడా యోగదాయకంగానే ఉన్నాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు కొంత తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాటిని అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వారాంతంలో ఆరోగ్య భంగం కొంత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు అయితే అద్భుతంగా ఉంటాయి. రాజకీయ వర్గాల్లో నూతన పదవుల పట్ల కొంత ఆసక్తి ఏర్పడుతుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. వ్యాపార పరంగా స్వయం కృషి అనేటువంటిది కూడా చాలా వరకు అవసరమవుతుంది. కోర్టు వ్యవహారముల యందు లాభాలు కలుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే స్త్రీమూర్తులకు నవవస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. కలత్ర సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. మొత్తానికి మకర రాశి వారికి గత వారం కంటే ఈ వారము ఇంకా యోగదాయకంగా ఉండబోతోంది. ఎందుకంటే మీకు మేలు చెయ్యాలని చేసినప్పటికీ కూడా కీడు మాత్రం జరగకుండా మేలే కూడా జరుగుతుంది. ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. కృషికి తగిన ఫలితాలైతే పొందుతారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక మకర రాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు పెట్టుకోండి. అంటే సోమవారం శివ సహస్రము, గురువారం దత్తాత్రేయ సహస్రము, శనివారము వెంకటేశ్వర సహస్రనామము. ఈ 3 సహస్రనామాలు చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, బుధ, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు. కుంభరాశి వారికి కూడా కొన్ని కష్టాలు ఈ వారం దూరం అవుతూ ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచనలు చేయండి. రుణబాధలు తక్కువైపోతాయి. కొంత శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా కష్టపడితే ఫలితాలైతే తప్పకుండా దక్కుతాయి. కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. మిత్రుల సలహాలు, సూచనలు చాలా వరకు కూడా మీకు పనిచేస్తాయి. తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చిన్నపాటి అవరోధాలకు నిరుత్సాహం అనేటువంటిది వద్దు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు వీలైనంత వరకు తీసుకోండి. మిత్రులకు అనారోగ్యము, శారీరక ఇబ్బందులు మొదలైనటువంటివి మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కొంత ఆపదలైతే పొంచి ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి బాగుంటుంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. నకారాత్మకమైన ఆలోచనలు చేయకండి. పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉండి కష్టకాలంలో కొంత ఓదార్పు వాక్యాలతో కొంత సంయమనం పాటిస్తే గృహంలో కూడా మీకు మనశ్శాంతి అనేటువంటిది కూడా
ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు కొంత గాయాలయ్యే సూచన ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. మనోబలం అనేది ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది. కుంభరాశి వారు ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్ర పారాయణంతో పాటుగా వీలైతే ప్రతిరోజు రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాము. మీనరాశి వారికి ఈ వారం అంతా గురువు శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు, రవి కొంత శుభయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యంగా మీనరాశి వారికి మనోబలం అనేటువంటిది పెరుగుతుంది. మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. కొంత శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కూడా మీకు యోగదాయకమైన ఫలితాలు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రుణబాధలు తక్కువైతాయి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం అనేటువంటిది పెరుగుతుంది. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చటం అనేటువంటిది మంచిది కాదు. చిత్తశుద్ధితో ప్రతిదాన్ని కూడా అధిగమిస్తారు. అదృష్టయోగం కొంత మేరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. వారాంతంలోనైతే ఒక మంచి అయితే తప్పకుండా జరుగుతుంది. మీనరాశి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగం కూడా సిద్ధించవచ్చు. మీనరాశి వారు శనైశ్చరుడికి సంబంధమైన స్తోత్రము, నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే గ్రహ సంచార రీత్యా మీకు కూడా అనుకూలత పెరుగుతుంది. ఇవి ఈ వారంలో కలిగేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. వ్యక్తిగత జాతకాలు చూపించుకోవటానికి మీకు అవకాశం మరల వచ్చింది. ఎవరైతే వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలి, నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో, ఆధ్యాత్మికంగా మీకు కొన్ని సలహాలు సూచనలు కావాలి అనుకుంటున్నారో వారికి నేను మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకొని ఫీజు చెల్లించి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మీకు చక్కటి మార్గనిర్దేశనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ చేసేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపు మాత్రమే ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోతే మరలా మీకు కాల్ బ్యాక్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మీ సహకారం అవసరము. మా స్వధర్మ గోక్షేత్రంకు ఎవరైనా సరే గడ్డి కోసం విరాళం ఇచ్చేటువంటి వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.